శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. పూరిలో 9 రోజుల పాటు జగన్నాథస్వామి యొక్క రథయాత్ర మహావైభవంగా జరుగుతోంది. మొన్న రథయాత్రలో మీకు హేరా పంచమి గురించి కొన్ని వివరాలు చెప్పాం కదా. ఇంకా రథయాత్రలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. అసలు ఈరోజు ఈ వీడియోలో ఇంకొన్ని చెప్తాను, మీరు విని పులకించిపోండి. ఈ రథయాత్ర విషయంలో రథం ఎలా తయారు చేస్తారు అనేది చాలా విచిత్రమైన విషయం. ఈ రథాలు ఎలా తయారు చేయాలి అనేది ఎక్కడా డాక్యుమెంట్ చేసి లేదు. కొన్ని విశ్వకర్మ కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళు పరంపరాగతంగా వాళ్ళ పెద్దవాళ్ళ నుంచి తెలుసుకొని ఆ విన్న జ్ఞానంతోనే వీటిని తయారు చేస్తారు. కానీ వందల సంవత్సరాలుగా ఈ రథాలు ఇప్పటికీ అవే మెజర్మెంట్తో ఉంటాయి. విచిత్రం ఏమిటో తెలుసా, వాళ్ళు ఎక్కడ వీటిని టేపులతోనూ వాటితోనూ కొలవరు. మీరు రథం తయారు చేసినప్పుడు చూస్తే వాళ్ళు మూరలతోనూ జానలతోనూ బెత్తెలతోనూ కొలుస్తారు, చాలా విచిత్రంగా. కానీ ఇప్పటికీ మీరు చూస్తే ఒక 300 సంవత్సరాల క్రితం రథం ఎలా ఉందో ఈరోజు కూడా రథం అలాగే ఉంటుంది. అంత విచిత్రంగా అద్భుతంగా తయారు చేస్తారు. అలాగనే ఇప్పటికి కూడా రంపాల్ లాంటివే వాడుతూ ఉంటారు వాళ్ళు కోయడానికి. అసలు ఈ రథయాత్ర కోసం అందరూ అంత ఆతృతగా ఎందుకు ఎదురు చూస్తారండి అంటే దానికి ఒక కారణం ఉంది. జగన్నాథ ప్రభు ఆలయంలోకి హిందూవేతరులకి ప్రవేశం లేదు. ఒక రకంగా మనందరికీ అదృష్టం హిందువులుగా పుట్టడం. ఎందుకంటే జగన్నాథ ప్రభువుని హాయిగా చూసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి. మరి హిందూవేతరుల్లో జగన్నాథుడి భక్తులు ఎంతమంది ఉన్నారో, పూరీ క్షేత్రంలోనే ఎంతోమంది మహమ్మదీయులు జగన్నాథుడిని తమ తండ్రి అని పిలుచుకుంటారు. ఎందుకంటే అక్కడ హరిదాస్ ఠాకూర్ గారు, సాలాబేగ్ గారు అలాంటి మహనీయులు మహమ్మదీయుల కుటుంబాల్లో పుట్టిన వాళ్ళు జగన్నాథుడి భక్తితో తరించిపోయారు. అందువల్ల ఇప్పటికీ మహమ్మదీయులు ఆయన్ని తండ్రి అనుకుంటారు. కానీ పాపం వాళ్ళకి చూడటానికి కుదరదుగా, లోపలికి వెళ్ళలేరు. వాళ్ళు సంవత్సరంలో వచ్చే ఈ రథయాత్ర కోసం వేచి ఉంటారు. ఎందుకంటే రథయాత్ర మొదటి రోజు మూల విరాట్లని తీసుకొచ్చి రథం మీద కూర్చోపెడతారు. మూల విరాట్లని ఊరేగించటం అనేది ఏ ఆలయంలోనూ ఉండదు. సామాన్యంగా ఉత్సవ విగ్రహాలని ఊరేగిస్తారు. అలాంటిది పూరీ క్షేత్రంలో గర్భాలయంలోంచి అంత పెద్ద మూల విరాట్లను తీసుకువచ్చి 3 రథాల్లో వేంచేపు చేస్తారు. ఆ తీసుకువచ్చినప్పుడు ఒక్కసారి జగన్నాథ ప్రభువుని చూడాలని, ఒక్కసారి ప్రభువు చూపు తమ మీద పడాలి అని చెప్పి ఆర్తితో కొన్ని లక్షల మంది అక్కడ చేరిపోతారు. అందుకే పూరీకి రథయాత్ర అప్పుడు 20 లక్షల మంది, 30 లక్షల మంది అలా జనం వచ్చేది దాని కారణం. అలాగే ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే రథయాత్రలో బలరాముడు, శ్రీకృష్ణ పరమాత్మ, సుభద్రాదేవి ఉంటారు తప్ప ఎక్కడ అమ్మవారు ఉండరు. సోదరితో కలిసి అన్నదమ్ములు బయటికి రావడమే తప్ప లక్ష్మీదేవి రారు రథయాత్రలో. నా హేరా పంచమప్పుడే వస్తారు బయటికి, అంతే. అదొకటి విచిత్రం ఇక్కడ. అలాగనే సామాన్యంగా రథయాత్రలు చూడండి మామూలు మాసాల్లో జరుగుతాయి, ఆషాఢ మాసంలో ఎక్కడా జరగవు. అలాంటిది పూరీ క్షేత్రంలో ఆషాఢ మాసంలో జరుగుతాయి. అలాగే విచిత్రం, ఏ రథయాత్రకైనా సరే రథం వెళ్తే సూర్యాస్తమయంలో వెనక్కి వచ్చేయాలి, అదొక నిబంధన. కానీ పూరీలో రథం గుండీచా దగ్గరికి వెళ్ళి మళ్ళీ 9వ రోజు వెనక్కి తిరిగి వస్తుంది. అది అక్కడ విచిత్రం. అసలు మీరు రథయాత్ర జరుగుతున్నప్పుడు ఒకటి చూడాలి, భలే ఉంటుంది. ఏమిటంటే స్వామిని తీసుకొచ్చి రథం మీద కూర్చోపెట్టేటప్పుడు ఇలాగా డ్యాన్స్ చేయిస్తున్నట్టుగా తీసుకొస్తారు. అది ఎంత అద్భుతంగా ఉంటుందో, టీవీలో వస్తుంది, తప్పకుండా చూడండి. అది ఎవరు చేస్తారు అంటే కోయదొర గురించి చెప్పాను, విశ్వావసువు అని. ఆయన వంశస్థులు వంశపారపర్యంగా చేసే పని అది. దాన్ని పాండు విజయము అంటారు. అంటే స్వామిని తీసుకువస్తున్నాము అని ఆనందంతో అలా నృత్యం చేస్తూ ఉంటే మనకి పైనుంచి చూడటానికి స్వామి మూల విరాట్టు నృత్యం చేస్తూ వస్తున్నట్టు ఉంటుంది. ఒకప్పుడు ఈ ఆలయం మీద దండయాత్ర చేసి ఆలయాన్ని ఆక్రమించేస్తుంటే అందరూ జగన్నాథ ప్రభు మూర్తుల్ని తీసుకువెళ్ళి గుండీచాలో ఒక చోట రహస్యంగా దాచిపెట్టారు. తర్వాత ఆ కలతలన్నీ తీరిపోయాక మళ్ళీ ఆనందంతో పాండు విజయం అని ఆ పండాలందరూ ఇలా నృత్యం చేసుకుంటూ స్వామిని తీసుకొచ్చారట. ఆ ఆనవాయితీ ఇప్పటికీ నడుస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ విచిత్రం ఏమిటంటే రథయాత్ర ప్రారంభమయ్యే మొదటి రోజు రాజే సేవకుడు అని చెప్పి చీపురుతో అక్కడ రథం దగ్గర వీధుల్ని తుడుస్తాడు ఆయన, బంగారపు చీపురుతో కస్తూరి కళ్ళాపి జల్లి. ఎందుకంటే జగన్నాథ ప్రభువు ముందు నేను రాజుని కాదు, నేను సామాన్యుణ్ణి అని చెప్పి ఆ ఆనవాయితీ గజపతి పురుషోత్తమ దేవుడి దగ్గరించి 1466లో మొదలైంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా పూరీని పరిపాలించే రాజులు ప్రతి వాళ్ళు అదే పని చేస్తారు. మీకు ఇది కూడా రథయాత్ర అప్పుడు టీవీలో చూడొచ్చు, కనిపిస్తుంది. అలాగే రథయాత్రలో జరిగే ఇంకొక విశేషం ఏమిటి అంటే ఢక్కు అని ఒక మనిషి రథం పైకి ఎక్కి ఒరియాలో బూతుపాటలు పాడుతూ బండబూతులు తిడతాడు. కిందున్న వాళ్ళందరూ కూడా తిట్టడం మొదలు పెడతారు. నాకు చాలా విచిత్రంగా అనిపించింది. మన గంగమ్మ జాతరలో కూడా తిరుపతిలో ఇలాగే జరుగుతుంది. ఒక ఉపాసకుడు ఒక ఆయన నాకు దాని మర్మం ఏమిటో చెప్పారు. ఏమిటంటే సామాన్యంగా ఇలాంటి బూతులు ఇవి తిట్టినప్పుట నెగిటివ్ ఎనర్జీస్ ఏమున్నాయో అవన్నీ అక్కడికి చేరతాయట.
మన ప్రకృతిలో కూడా నెగెటివ్ శక్తులు ఏవైనా ఉంటే అవన్నీ ఆ బూతులకి ఆకర్షింపబడి అక్కడికి వస్తాయట. జగన్నాథస్వామి మూల విరాట్ వస్తుంది కదా! ఆయన చూపు ఒక్కసారి పడగానే పాపం నెగెటివ్ ఎనర్జీస్‌లా అలమటించిపోతున్నవి కాస్త దాని నుంచి లిబరేషన్ వచ్చి తరువాత స్థాయి పైకి వెళ్తాయట. దానికోసం అని చెప్పి బూతులు తిడతారు అన్నారు. ఎంత విచిత్రమైన ప్రక్రియో ఇలాంటివి తెలిస్తే ఆశ్చర్యం వేస్తుంది. అలాగే ఈ రథయాత్ర అంతా అయిపోయాక రథాన్ని ఏం చేస్తారండి? మరి ప్రతి సంవత్సరం కొత్త రథాలు తయారు చేస్తారుగా, ఈ పాటికి కొన్ని వేల రథాలు ఉండిపోవాలక్కడ. ఏం చేస్తారు వాటిల్ని అంటే, ఆ రథాలన్నిటిని విడివిడి భాగాల కింద విడదీసేసి అమ్మేస్తారు. అసలు వాటిని ఇంటికి తెచ్చి పెట్టుకోవడం అనేది భాగ్యం కింద అనుకుంటారు. మీరు కూడా పూరి వెళ్ళినప్పుడు అక్కడ ఆఫీస్‌కి వెళ్తే కనుక అక్కడ భాగాలుంటాయి. అది ఎంత అని చెప్తారో డబ్బులు కడితే మనకి ఇస్తారు. ఎందుకంటే జగన్నాథస్వామి తాకిన రథం అది 9 రోజుల పాటు. అవి ఇంటికి తెచ్చి పెట్టుకుంటూ ఉంటారు. ఇదిగో ఇక్కడ చూడండి చక్రం కనిపిస్తుంది బొమ్మలోను. అది అలాంటిదే. నేను వెళ్ళినప్పుడల్లా సాలాబేగా గారి సమాధి దగ్గర ఉంటుంది. నేను తాకుతూ ఉంటాను అది. అలాగా ఎవరు కావాలంటే వాళ్ళు ఇంటికి తెచ్చుకోవచ్చు ఆ భాగాలన్నీ. ఇవి రథయాత్రలో కొన్ని విశేషాలు. మనం ఎలాగో అక్కడికి వెళ్ళలేం అన్ని లక్షల మందిలో. కనీసం రథయాత్ర టీవీలో వచ్చినప్పుడైనా చూసి జగన్నాథ ప్రభువుకి నమస్కారం చేసుకుని తరించిపోండి. శ్రీమాత్రే నమః.